హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చినటువంటి 1 minute టైం ఫ్రేమ్లో ట్రేడ్స్ చూడండి. చాలా మంచి ట్రేడ్స్ వచ్చాయి. 9:20, 9:40 దగ్గర ఒకటి వచ్చింది, 11:39 దగ్గర ఒకటి వచ్చింది, ఇక్కడ మళ్ళీ 13:47 అండ్ ఫైనల్లీ 14:56 క్యాండిల్. సో ఇవన్నీ కూడా మనం పెర్ఫెక్ట్ ఎంట్రీస్గా చెప్పుకోవచ్చు. కొంచెం డౌట్ఫుల్గా ఉన్నది ఇక్కడ ఇది ఒకటి ఉంది, దీన్ని కూడా మనం చూద్దాం. నెక్స్ట్ 5 minute టైం ఫ్రేమ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 9:15 క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే ఒక బ్యారిష్ ఎంట్రీ, తర్వాత మళ్ళీ 13:45 క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఒక క్లియర్ కట్ బ్యారిష్ ఎంట్రీ, తర్వాత 14:55 దగ్గర కొంచెం అగ్రెసివ్గా తీసుకునేటటువంటి 1 బుల్లిష్ ఎంట్రీ. సో వీటిని మనం డిస్కస్ చేద్దాం. బిఫోర్ స్టార్టింగ్ ద అనాలిసిస్ ఒక విషయం చెప్పాలి. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్లో ఎనీ 40 వీడియోస్ మీరు కన్సిస్టెంట్గా చూసినట్లయితే ఐ గ్యారంటీ యూ ఒక కైండ్ ఆఫ్ మాస్టరీ అనేది మీరు ప్రైస్ యాక్షన్లో అచీవ్ చేస్తారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా 1 minute టైం ఫ్రేమ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి క్లియర్ కట్గా నిన్న ఉన్నటువంటి లెవెల్స్ని బేస్ చేసుకొని ఒక ప్రైస్ యాక్షన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఈ రెండు చూసినట్లయితే మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయింది. ఈ రోజు ఎప్పుడైతే అక్కడ మార్కెట్ అనేది కొంత కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ తీసుకుందో, సో ట్రెండ్ లైన్ పర్ఫెక్ట్గా లేదు కదా అనుకున్నట్లయితే మనం ఇక్కడ ఈ లెవెల్ అనేది అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇంత ఫాస్ట్గా వచ్చి చిన్న రీట్రేస్మెంట్ వచ్చింది కాబట్టి దాన్ని మనం ఒక లెవెల్గా అబ్జర్వ్ చేస్తాం. సో అట్ ద సేమ్ పాయింట్ మీరు 5 minute టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ క్లియర్ కట్గా నిన్న ఉన్నటువంటి ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని ఒక అసెండింగ్ ఛానల్ అనేది క్లియర్గా ఉంది. సో నెంబర్ ఆఫ్ టచెస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పైన more+3, కిందన కూడా more+3గా చెప్పుకోవచ్చు మనం. ఓకే, సో దీంట్లో నుంచి బయట క్లోజ్ అయింది కాబట్టి క్లోజ్ అయిన తర్వాత మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం వీఆర్ లుకింగ్ ఎట్ 9:15 క్యాండిల్ ఇన్ 5 minute టైం ఫ్రేమ్ అంటే మీకు అది క్లోజ్ అయ్యేది 9:19:59 seconds అంటే 9:20 క్యాండిల్లో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ 5 minute వెయిట్ చేయాలని చెప్తాను కాబట్టి నేను. సో ఇదిగోండి 9:20 క్యాండిల్ మనకి క్లియర్ కట్గా 1 minute టైం ఫ్రేమ్లో ఎంట్రీ ఆఫర్ చేసింది. ఎప్పుడైనా మనం ఎంట్రీ తీసుకునే ముందు ఒక క్యాండిల్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి మన ప్యూర్ మొమెంటం పవర్ ఇండికేటర్ని యూజ్ చేసుకొని ఎంట్రీ నేను ఈ క్యాండిల్లో తీసుకోవాలా వద్దా అనేది జస్ట్ ఒక డైరెక్షన్ అనేది చూసుకోవడం కోసం మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది బ్యారిష్నెస్ అనేది క్లియర్గా తెలియజేస్తుంది. ఏ క్యాండిల్ అయితే మనం ఎంట్రీ బేస్ చేసుకుంటున్నామో అదే క్యాండిల్లో సిమిలర్గా కిందన పిఎంపి బార్ అంటే ప్యూర్ మొమెంటం పవర్ బార్ ఏదైతుందో అది గ్రీన్ కలర్లో ఉందా, రెడ్ కలర్లో ఉందా, గ్రే కలర్లో ఉందని చూడాలి. మనం తీసుకోబోయే ట్రేడ్ బ్యారిష్ ట్రేడ్ కాబట్టి ఇక్కడ మనకి రెడ్ కలర్లో వచ్చింది. సో మనం తీసుకునే ఎంట్రీ కొంత స్ట్రెంగ్త్ ఉంది బ్యారిష్నెస్లో అని చెప్పి మొమెంటం అనేది తెలియజేస్తుంది. ఎందుకంటే ఇది ప్యూర్ మొమెంటం పవర్, మొమెంటంని తెలియజేస్తుంది. అంతవరకే, దాన్ని ఇంకా అంతకంటే ఎక్కువ యూజ్ చేయొద్దు ప్రస్తుతానికి. జస్ట్ ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎంట్రీ తీసుకోవచ్చు అని డెసిషన్ వచ్చింది. మనం స్టాప్ లాస్ ఏం పెట్టుకుంటాం అంటే ఎప్పుడు కూడా నేను చెప్పేది లాజికల్ స్టాప్ లాస్. ఏ లాజిక్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ డెసిషన్ తీసుకున్నామో ఆ లాజిక్ ఫెయిల్ అయితే మనం తీసుకున్న ఎంట్రీ రాంగ్ అవుతుంది, అంతే కదా. సో మనం ఎంట్రీ తీసుకున్న లాజిక్ ఏంటి, ఈ లెవెల్ యొక్క బ్రేక్అవుట్ వలన అది ఒకవేళ మళ్ళీ తిరిగి పైకి వెళ్ళిపోయి పైన క్లోజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మన లాజిక్ అనేది ఖచ్చితంగా తప్పు అని అర్థం. అలాంటి సిచ్యువేషన్లో ఎగ్జిట్ అయిపోతాం. సో మనం ఈ లెవెల్ కంటే పైన ఒక క్యాండిల్ క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోతాం అనుకుంటాం. ఎక్కడ పెట్టుకుంటాం ఎగ్జాక్ట్గా స్టాప్ లాస్ అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గానే కంటే కొంత పైన, అంటే ఈ క్యాండిల్ యొక్క హై కంటే కొంత పైన స్టాప్ లాస్గా మనం ఆలోచించవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మోస్ట్ పీపుల్ చేసే మిస్టేక్ ఏంటంటే ఒక ఎస్ఎల్ పెట్టుకున్నాక అది టచ్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోతాం అనుకుంటారు. ఇక్కడ మనకి ఏంటి అన్నట్లయితే మార్కెట్లో లిక్విడిటీ స్వీప్స్, ఫేక్ అవుట్స్ కొన్ని జరుగుతుంటాయి. అలాంటి వాటి నుంచి మనం ఎస్కేప్ అవ్వాలంటే కొంత ఫిల్టర్ అనేది మనకి మొమెంటం పవర్ అనేది ఇస్తుంది. అంటే కింద ప్యూర్ మొమెంటం పవర్ ఉంది కదా, అది రెడ్ కలర్లో ఉంది కాబట్టి కొంత పర్వాలేదు. బట్ ఏది కూడా గ్యారంటీలు ఉండవు కదండి. కాబట్టి ఏంటంటే టచ్ అయి బ్యాక్ వచ్చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి టచ్ అయిన వెంటనే ఎగ్జిట్ కాకుండా పైన ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తాం. సో ప్రతిదీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఓపిక్గా ఎవరైతే వింటారో ఒక 100% యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే పైకి క్లియర్గా క్లోజ్ అయిపోయిందో మన రివర్సల్ వచ్చేసినట్లే ఇంకా ఎగ్జిట్ అయిపోవాలి, అంతే. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పెద్ద పెద్ద క్యాండిల్స్ వచ్చేస్తుంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ కోసం మనం ఈ క్యాండిల్ యొక్క హై దాటి క్లోజ్ అవ్వడం కోసం అనుకుంటున్నాం కదా. ఒకవేళ ప్రీవియస్ క్యాండిల్ హై కూడా
టచ్ చేసి వెళ్ళిపోతుందంటే ఎగ్జిట్ అయిపోండి. అది మనకి ఇంకా వార్నింగ్ అనమాట. అర్థమైందా? ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్లో ఈ క్యాండిల్ కంటే ముందు క్యాండిల్ యొక్క హై కూడా అని పెట్టుకుంటాం, బట్ మ్యాక్సిమం కేసెస్లో టచ్ అవ్వదు. ఓకే, అది ఎక్స్ట్రీమ్ అనమాట, రేర్ కేసెస్, బట్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది 1 minute టైం ఫ్రేమ్ కాబట్టి ఒక్కొక్కసారి షార్ప్ మూవ్స్ వస్తూ ఉంటాయి, కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, స్టాప్ లాస్ డెసిషన్ తీసేసుకున్నాం. వన్స్ మనం స్టాప్ లాస్ డిసైడ్ అయిన తర్వాత ఇది టూల్ అండి, రిస్క్ రివార్డ్ రేషియో టూల్. నేను ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలా మనం వాడతామంటే షార్ట్ పొజిషన్ టూల్ తీసుకొని ఎక్కడైతే మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటున్నాం అక్కడ దాన్ని ఫిక్స్ చేసుకొని స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాం దాన్ని అక్కడ పెట్టుకున్నట్లయితే ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో 1.7 అని చూపిస్తుంది. దాన్ని మనం ఫస్ట్ 1:1కి అచీవ్ చేసుకుంటాం. ఎక్కడ 1:1 ఉందంటే అది అంటే 1 అని రావాలి మనకి. ఇక్కడ 1 point something, 1.0, 1.1. ఓకే, క్లియర్. సో అలా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఇది 1:1 సెట్ చేసుకున్నాం. ఎప్పుడైతే 1:1 అనేది అచీవ్ చేస్తామో, ఏంటంటే ఎప్పుడైతే 1:1 అనేది మనం అచీవ్ చేస్తామో అక్కడ మనం మినిమం ఒక 25% ఆఫ్ ద పొజిషన్ అయినా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. ఓకే, వన్స్ ఆ ప్రాఫిట్ బుకింగ్ అయిపోయిన తర్వాత మనం మిగతాది ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలన్న దానికోసం మనం ఈ ప్యూర్ మొమెంటమ్ పవర్ అన్న దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నేను ప్రీవియస్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను. సింపుల్గా ఈ ప్రెజెంట్ ఇప్పుడు దీని యాక్సెస్ లేదు కాబట్టి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 5, 7, 9 ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ జస్ట్ దీన్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం ఎంట్రీ తీసుకున్నాం, 1:1 వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ కన్సాలిడేషన్ జరుగుతుంది. 2 క్యాండిల్స్, గ్రీన్ క్యాండిల్స్, ఎగ్జిట్ అయిపోవాలా ఉండాలనే డౌట్ వస్తుంది. అలాంటప్పుడు దీన్ని మనం చెక్ చేసినట్లయితే ఇది ఇంకా రెడ్లోనే ఉంది కాబట్టి యూ కెన్ వెయిట్. ఫస్ట్ ఎప్పుడు కూడా 1:1 రాగానే కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది మస్ట్, అది గుర్తుపెట్టుకోండి. 1:1 మనకు ఖచ్చితంగా తెలియాలంటే స్టాప్ లాస్ మనం సెట్ చేసుకోవటం రావాలి. ఆ స్టాప్ లాస్ సెట్ చేసుకోవటం రావాలి అంటే లాజిక్ ఏంటి, మన ఎంట్రీ తీసుకున్నది అది క్లియర్గా ఉండాలి. కాబట్టి ప్రైస్ యాక్షన్ క్లారిటీ అనేది ఉండాలి. సో రెడ్ ఉన్నంతసేపు మనం అందులో ఉంటాం. ఫస్ట్ గ్రే క్యాండిల్ ఎక్కడ వచ్చిందో అక్కడ 50 to 60% ఆఫ్ ద పొజిషన్ అనేది ఎగ్జిట్ అయిపోండి నా యొక్క సజెషన్. సో ఈ క్యాండిల్ మనకి గ్రే క్యాండిల్గా టర్న్ అయింది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చెప్పానండి, 50 to 60% ఆఫ్ ద పొజిషన్ అనేది క్లోజ్ అయిపోవాలి. ఒక్కొక్కసారి వెంటనే గ్రే క్యాండిల్ వచ్చింది అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1:1 అచీవ్ చేయకుండానే గ్రే క్యాండిల్ వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు మీకు 1:1 కోసం వెయిట్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే వెదర్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ యూజ్ చేసినా ఏది యూజ్ చేసినా కానీ 1:1 వచ్చే వరకు కూడా మీరు ఏదర్ స్టాప్ లాస్ హిట్ అవడం కోసం కానీ టార్గెట్ హిట్ అవడం కోసం కానీ వెయిట్ చేయండి. ఆల్రెడీ డైలీ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ఇవన్నీ తెలిసినవే. ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి అని చెప్పేసి చెప్తున్నాను. ఓకే, ఒకవేళ మీరు ఆల్రెడీ వినున్నట్లయితే కొంచెం 2xలో పెట్టేసుకున్నట్లయితే మీకు ఫాస్ట్గా అయిపోతుంది, బట్ మిస్ అవ్వకండి. ఓకే, ఇది ఎంట్రీ. మరి ఫస్ట్ ఇక్కడ గ్రే క్యాండిల్ వచ్చింది, 60% వరకు వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఎప్పుడైతే తిరిగి పైకి బుల్లిష్నెస్ అనేది చూపిస్తుంది గ్రే క్యాండిల్ 0 లైన్ కంటే పైన, మళ్ళీ ఇక్కడ గ్రే క్యాండిల్ వచ్చింది, ఎగ్జిట్ అవ్వాలి అవుతుందంటే దట్స్ అప్ టు యూ. ఇంతవరకు మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వండి. రెడ్లో ఉన్నంతసేపు మీరు ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం అయితే అంతగా ఉండదు. లేదు నాకు 1:1.5 ప్రాఫిట్ వచ్చింది నేను ఎగ్జిట్ అయిపోతాను, లేదా 1:2 వచ్చింది ఎగ్జిట్ అయిపోతాను అంటే దట్స్ అప్ టు యూ. ప్రాఫిట్లో ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు అండి. మనం ఎగ్జిట్ అయిపోయాక ఇంకా మన డైరెక్షన్లో వెళ్ళిపోతే నేను బాధపడతాను, నాకు ఏడుపు వస్తుంది అని అనిపించినట్లయితే అలాంటి వాటి కోసం మ్యాక్సిమం ట్రెండ్ మనం క్యాప్చర్ చేయాలనుకున్నట్లయితే ఇది కొంత హెల్ప్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో షార్ప్ రికవరీ ఉండేటప్పుడు ఏంటంటే మీకు ఇమీడియట్గా గ్రే క్యాండిల్ కాకుండా డైరెక్ట్ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ వచ్చేయచ్చు. అలాంటప్పుడు వచ్చిన ప్రాఫిట్ పోయిందని బాధపడకూడదు. అందుకే చెప్తాను నేను మినిమం 1:1 దగ్గర కొంత బుక్ చేసుకుని, లేదు తర్వాత నేను 1:2 దగ్గర ఇంకొంత, 1:3 దగ్గర ఇంకొంత బుక్ చేసుకుని మిగతా దీన్ని ఫాలో అవుతానన్నా దట్స్ అప్ టు యూ. మరి దీని యాక్సెస్ ఇవ్వలేదు కదా, ఎప్పుడు చెప్తాం అనేసి అంటే చెప్పాను కదా, క్లియర్గా మనం ఒక 3-4 months చూసుకొని తర్వాత యాక్సెస్ అయితే ఎలా ఏంటి అనేది మాట్లాడుకుందాం. అంతవరకు జస్ట్ అబ్జర్వ్ చేయండి. మీరు ఒకసారి ఈ వీడియోస్ చూడటం వల్ల మీకు దీన్ని ఎలాగా మార్కెట్లో మనం అబ్జర్వ్ చేయాలని క్లారిటీ వస్తుంది. ఓకే, అది ఫస్ట్ ఎంట్రీ అండి. కంప్లీట్ ఎగ్జిట్ ఎక్కడని చెప్పుకున్నాం, ఎప్పుడైతే తిరిగి గ్రే క్యాండిల్ అనేది పైకి వచ్చింది, అంటే 0 లైన్ కంటే పైన ఎప్పుడైతే వచ్చిందో ఈ పాయింట్ ఆఫ్ టైంలో, లెట్ మీ షో యూ, ఈ పాయింట్ ఆఫ్ టైంలో 0 లైన్ కంటే పైకి వచ్చేసింది అంటే బుల్లిష్నెస్ అనేది మార్కెట్లో వచ్చేసినట్టు. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఎగ్జిట్ అయిపోతారు కంప్లీట్గా. సో ఇది ఫస్ట్ ట్రేడ్ అనమాట. అర్థమైందా? ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి మల్టిపుల్ స్టెప్ ప్రాఫిట్ బుకింగ్ వల్ల మ్యాక్సిమం ట్రెండ్ వరకు మనం క్యాప్చర్ చేయగలం. ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ ఆఫ్ టైంలో లీస్ట్ ఉంది, ఎగ్జాక్ట్గా అదే రివర్సల్ పాయింట్ అని మనకు తెలియదు కదా, కొంచెం అందుకే ముందుగా కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నట్లయితే ఒకవేళ ఇక్కడ కన్సాలిడేషన్ మళ్ళీ కంటిన్యూ అయింది అనుకోండి అప్పుడు కూడా ఉండొచ్చు. సో ఓవరాల్గా బుల్లిష్నెస్ ఎప్పుడు వస్తే అప్పుడు ఎగ్జిట్ అయిపోతారు మ్యాక్సిమం. లేదు నాకు ఇంకా గ్రీన్ బార్ వచ్చేవరకు అంటే పిఎంపి బార్స్ అనుకుందాం వీటిని,
పిఎంపి అంటే ప్యూర్ మొమెంటం పవర్, పిఎంపి బార్స్ అని పేరు పెట్టుకున్నట్లయితే సో అలా పెట్టుకుని గ్రీన్ వరకు నేను వెయిట్ చేస్తాను అన్నట్లయితే ఒక్కొక్కసారి ప్రాఫిట్ అనేది మ్యాక్సిమం పోతూ ఉంటుంది, వచ్చిన దాంట్లో సగం. కొన్నిసార్లు పెద్ద పెద్ద ట్రెండ్స్, పెద్ద పెద్ద కన్సాలిడేషన్స్ ఉంటే ఉపయోగపడుతుంది. బట్ నేను చెప్పేది ఏంటంటే బుల్లిష్ బార్ రాగానే 90% వరకు ఎగ్జిట్ అయిపోయింది. ఇంకేదైనా హోప్ ఉంటే ఆ 10% వరకు దీన్ని క్యారీ చేయొచ్చు. ఓకే, సో కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే ఈ ఇండికేటర్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు, అందుకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇండికేటర్ అయితే ఎవరికి దగ్గర ఉండదు, ఎందుకంటే మనం దీన్ని డెవలప్ చేసుకున్నాం కాబట్టి యాక్సెస్ ఇచ్చే వరకు కొంచెం వెయిట్ చేయండి. ఓకే, తర్వాత ట్రేడ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అగైన్ దీన్ని మనం పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఎంట్రీ క్లియర్గా చూడండి. సో నెక్స్ట్ ఎంట్రీ ఏంటంటే ఇక్కడ స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ చివరిలో మనకు ఒక స్వింగ్ ఫామ్ చేసింది. అగైన్ ఆ స్వింగ్ని మనకి ఇలా రెస్పెక్ట్ తీసుకొని ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఎక్కడో చూసినట్టు ఉంది కదా. ఇది పెర్ఫెక్ట్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ఏం కాదు కానీ అలా ఉంది. బట్ అక్కడ నేను ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ఇవన్నీ కాకుండా రివర్సల్ అబ్జర్వ్ చేయండి. ట్రెండ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొంత డౌన్, మళ్ళీ రీట్రేస్మెంట్, డౌన్ సైడ్ రీట్రేస్మెంట్, డౌన్ సైడ్ రీట్రేస్మెంట్, డౌన్ సైడ్ రీట్రేస్మెంట్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రీవియస్గా ఉన్నటువంటి ఈ హైకి ఈక్వల్గా వచ్చేసింది. ఎప్పుడైతే ప్రీవియస్ హై అనేది బ్రేక్ చేసిందో ట్రెండ్ రివర్స్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో ఆ హై ఎప్పుడే బ్రేక్ అయిందో అది ట్రెండ్ రివర్సల్ కింద మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ మన రూల్ అయినటువంటి 3 టచెస్ కూడా సాటిస్ఫై అవుతుంది ఇక్కడ, కాబట్టి దాన్ని మనం ఇక్కడ ఎంట్రీగా ప్లాన్ చేసుకున్నట్లయితే ఆ క్యాండిల్ క్లోజ్ అయిన దగ్గర ఇది ఎంట్రీ అవుతుంది. ఈ లెవెల్ బ్రేక్ అవటం వల్ల మనం ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఆ లెవెల్ కంటే కింద ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే ఎస్ఎల్గా పెట్టుకుంటాం. అలా చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఎంట్రీ వచ్చేసిన తర్వాత 1:1 దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసేస్తాం. మళ్ళీ ఇవన్నీ చెప్పట్లేదు నేను, జస్ట్ మన ఎంట్రీ ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ అనుకున్నా ఇక్కడ చూడాలి గ్రీన్ బార్ ఉందా లేదా అనేది. గ్రీన్ బార్ ఉందంటే ఎంట్రీ కన్ఫర్మేషన్. యాజ్ లాంగ్ యాజ్ ద గ్రీన్ బార్స్ కంటిన్యూ మనం ట్రేడ్లో కంటిన్యూ అవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. లేదు నాకు కొంత ఎర్లీగా ప్రాఫిట్ బుకింగ్ కావాలి అనుకున్నట్లయితే మన ఇష్టం ఎక్కడైనా చేసుకోవచ్చు. బట్ ఒక విషయం చెప్పాలి, 1:1 దగ్గర మాత్రం ఎప్పుడు అలవాటు చేసుకోండి ఎంతో కొంత ప్రాఫిట్ బుకింగ్. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో 1:1 అనుకుని అక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటాం. కంటిన్యూస్గా గ్రీన్ క్యాండిల్స్ వస్తే మనకి ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అన్ని గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి అనుకోండి, ఇక్కడ రెడ్ కాకుండా గ్రీన్, ఈ రెండు కూడా గ్రీన్ వచ్చాయి అనుకోండి, మనం అసలు ఎగ్జిట్ అవ్వాల్సిన పనే లేదు, కంటిన్యూ అవ్వచ్చు. ఇంకా మనకి ఇలా మధ్య మధ్యలో ఇలా రెడ్ క్యాండిల్స్ వచ్చేటప్పుడు ఎగ్జిట్ అయిపోవాలా అనిపిస్తూ ఉంటుంది లైవ్లో ట్రేడ్ తీసుకునేటప్పుడు. అలాంటప్పుడు జస్ట్ దీని హెల్ప్ తీసుకొని ఇక్కడ ఎలా ఉంది అనేది చూడండి అనేది నా యొక్క సజెషన్. ఓకే, ఇంకొకటి అండి, ఆప్షన్ బయ్యింగ్లో ఎవరైతే ఉంటున్నారో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆప్షన్ బయ్యింగ్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ అనేది అలవాటు చేసుకోండి. అర్థమైందా? జస్ట్ బిగినర్ స్టేజెస్లో ఎవరైనా ఉన్నారు, మేము ఆప్షన్స్లోకి వెళ్దాం అనుకుంటున్నాం అనుకోండి, 1 లాట్తో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా, అలా కొంచెం 1 లాట్ అయ్యాక 2 లాట్స్తో ప్రాక్టీస్ చేసేటప్పుడు 1 లాట్ 1:1 ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ ఎగ్జిట్ అయిపోండి. సెకండ్ లాట్ మీకు 1:2 టచ్ అయిన దగ్గర ఎగ్జిట్ అయిపోండి. అలా మీరు ముందు ప్రాఫిట్ బుకింగ్ అలవాటు చేసుకోండి. తర్వాత మనం పెద్ద ట్రెండ్స్ ఎలా క్యాప్చర్ చేయాలనేది. ముందే పెద్ద పెద్ద ట్రెండ్స్ ఎలా క్యాప్చర్ చేసేయాలంటే పెద్ద పెద్ద ట్రెండ్స్ అనేవి కొంచెం రేర్గా వస్తూ ఉంటాయి ట్రేడ్స్. కొన్నిసార్లు కన్సాలిడేషన్ వచ్చి వెంటనే బ్యాక్ వచ్చేస్తుంటాయి. అలాంటప్పుడు మనకి ఎగ్జిట్ అవ్వలేదు అనుకోండి, ఇన్ ప్రాఫిట్ వచ్చింది కూడా పోతుంది అనమాట. సో ఆ మిస్టేక్స్ అనేవి చేయకూడదు. ఓకే, సో అలా చూసుకున్నట్లయితే మీకు జస్ట్ ఇది అబ్జర్వ్ చేయండి, ప్యూర్ మొమెంటం పవర్. ఇది కంటిన్యూస్గా గ్రీన్ ఎంతవరకు ఉందండి, ఇక్కడ వరకు గ్రీన్ ఉంది. గ్రే బార్, ఫస్ట్ గ్రే బార్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. సో ఇలా పెద్ద పెద్ద ఇబ్బందులు వచ్చేటప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇదంతా కన్సాలిడేషన్. ఎగ్జిట్ అవ్వాలా వద్దా అని అనిపిస్తూ ఉంటుంది. అర్థమైంది? ఆల్రెడీ ఇంత ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఎగ్జిట్ అయిపోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇంకా ఉండాలి అనిపించింది, ఒక 4 లాట్స్తో ట్రేడ్ చేశారు, 3 లాట్స్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయారు అనుకోండి, ఇంకా 1 లాట్ ఉంది, అది ఎగ్జిట్ అవ్వాలా వద్దంటే కొంచెం వెయిట్ చేద్దాం అని అనిపించడానికి మీకు ఇక్కడ బుల్లిష్నెస్ ఉంది మార్కెట్లో ఇంకా అని చెప్పేసి ఈ కన్సాలిడేషన్ ఇక్కడ రెడ్ క్యాండిల్స్ ఇన్ని వచ్చినా కూడా స్టిల్ ఇక్కడ పిఎంపి బార్ అనేది గ్రీన్ కలర్లోనే ఉంది. కాబట్టి యూ కెన్ వెయిట్. ఎప్పుడైతే ఫస్ట్ గ్రే బార్ వస్తుందో అక్కడ ఆల్రెడీ చాలా ప్రాఫిట్ చూసారు కాబట్టి మొత్తం ఎగ్జిట్ అయిపోయినా ప్రాబ్లం లేదు. లేదు మన రూల్స్ ప్రకారం 50 to 60% అనేది ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకొని, ఇది బుల్లిష్ ట్రేడ్ కాబట్టి డౌన్ సైడ్ గ్రే బార్ ఎక్కడ వస్తే అక్కడ ఈ గేర్ ఇందులో వచ్చింది, ఇందులో 90% ఎగ్జిట్ అయిపోయి ఫస్ట్ రెడ్ బార్ వచ్చేటప్పటికి 100% ఎగ్జిట్ అయిపోవచ్చు. అర్థమైందండి? సో ఇది దీని యొక్క పవర్ అన్నమాట. అర్థమైందా?
ఇక్కడ కూడా చూడండి సింపుల్గా ఉన్నా కానీ ఇక్కడ మనకి మొమెంటం ఉన్నంతసేపు కూడా బ్యారిష్నెస్ ఉంది. టు బి క్లియర్లీ ప్రిసైజ్, మనకి జీరో లైన్ కంటే కిందన ఉన్నంతసేపు వెదర్ ఇట్ ఈస్ గ్రే బార్ ఆర్ రెడ్ బార్ ఏదైనా కానీ బ్యారిష్నెస్సే. జీరో లైన్కి పైన ఉన్నంతసేపు అది ఏ బార్ అయినా కానీ బుల్లిష్నెస్సే. అది స్ట్రెంగ్త్ ఉందా లేదా అని తెలియటం కోసం కలర్తో పాటు మీకు ఇక్కడ దాని యొక్క స్ట్రెంగ్త్ని ఇండికేట్ చేస్తూ ఒక లెంత్ కూడా ఉంటుందండి. సో నేను టైం తీసుకోవడానికి కారణం ఏంటంటే దీన్ని కూడా మీకు అలవాటు చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి, అంతే తప్ప మరేం కాదు. అర్థమైందా? సో ఇది ఈ యొక్క ట్రేడ్. ఇలాంటి పెద్ద పెద్ద ట్రేడ్స్లో మనం ఎక్కువ ట్రెండ్ రైడ్ చేయగలిసామో లేదా నార్మల్గా అయితే మనకి ఇక్కడ కొంత కన్సాలిడేషన్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. అలా కాకుండా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొంత ఈ క్యాండిల్ వరకు కొంత ఎక్స్ట్రా క్యాప్చర్ చేసాం. సో అలాంటి పెద్ద పెద్ద మూవ్స్ రైడ్ చేసేటప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఓకేనా? సో అది ఈ యొక్క ట్రేడ్ అనమాట. నెక్స్ట్ ఇది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుంది ఏంటంటే, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఎంట్రీ కోసం దీన్ని మనం యూజ్ చేయట్లేదు పిఎంపి ఇండికేటర్ని. సో మనం దేనికోసం యూజ్ చేస్తున్నాం? ఎంట్రీ మనం డెసిషన్ తీసేసుకున్న తర్వాత మొమెంటం ఎలా ఉంది అనేది చెక్ చేయడం కోసం. నెక్స్ట్ వన్స్ ఎంట్రీ తీసుకున్నాక 1:1 రిస్క్ రివార్డ్ రేషియో వచ్చేసి ఎగ్జిట్ అయిపోయాక అప్పుడు మనం ఇంకా కంటిన్యూ అవ్వాలా లేదా, ట్రేడ్లో ఉండాలా లేదా అన్న దానికోసం దీన్ని యూజ్ చేస్తున్నాం. అర్థమైందా? సో యు ఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ దిస్ పర్టికులర్ పిఎంపి యాజ్ ఎ బయర్ సెల్ సిగ్నల్. కాబట్టి ఏంటంటే దీన్ని మనం ఒక ఎంట్రీ కన్ఫర్మేషన్ టూల్గా, ఎగ్జిట్ టూల్గా మొమెంటం ఎలా ఉందనేది తెలుసుకోవడం కోసం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ది ఇక్కడ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి 2 వీక్స్, నెక్స్ట్ ఇక్కడ ఉండేటటువంటి టచెస్ 1, 2, 3 ఇది కొంచెం ఇలా ఉంది కాబట్టి మొత్తాన్ని కలిపి మనం ఒక జోన్ లాగా తీసుకున్నాం. ప్రతి చోట ఇలా డ్రా చేయకండి, సిచ్యువేషన్ వచ్చేటప్పుడు మాత్రమే ఇలా తీసుకోండి. ఓకే? సో ఇలా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి 4 టచెస్ వచ్చాయి. అది ఎప్పుడైతే బ్రేక్ అయిందో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ బ్యారిష్ మూవ్. ఆ తర్వాత కన్ఫర్మేషన్ కూడా వెయిట్ చేయాలి, ఎందుకంటే ఇది మనకి ఏరియా అంతా కూడా కొంత జోన్ కాబట్టి చిన్న కన్ఫర్మేషన్ అయినా కావాలి. సో ఆ నెక్స్ట్ క్యాండిల్ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకుంటున్నాం అన్నట్లయితే ఫస్ట్ మనం ఏం చూసుకోవాలనుకున్నాం? ఎస్ఎల్ డిసైడ్ అవ్వాలి ముందుగా. నెక్స్ట్ ఎంట్రీ కన్ఫర్మేషన్ అయిందా లేదా. సో పిఎంపిలో మనకి రెడ్ బార్ ఉంది, పైన రెడ్ క్యాండిల్ బ్రేక్ డౌన్ క్యాండిల్లో మనం ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి కొంత బేరిష్ మొమెంటం ఉంది అనేసి కన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా ఫాస్ట్గా మూవ్ రావడం జరిగింది. 1:1 మనం కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం, 1:2, 1:3 అప్ టు యువర్ విష్. లేదు నేను 1:1 బుక్ చేశాక మొమెంటం బేస్డ్గా వెళ్తాను అన్నట్లయితే ఇక్కడ గ్రే బార్ వచ్చింది, ఫస్ట్ గ్రే బార్ ఇందులో. సో 1:1 ప్రాఫిట్ బుకింగ్ చేసేసి తర్వాత ఇంకా స్టే చేసినట్లయితే ఇక్కడికి ఇంచుమించు 1:1 ఎక్కడైతే మీరు ప్రాఫిట్ బుక్ చేస్తారో మళ్ళీ అక్కడే ఎగ్జిట్ ఇచ్చింది. సో అందుకే చెప్తున్నాను నేను, కొన్నిసార్లు మనకి షార్ప్ రికవరీస్ ఉంటాయండి వీటిలో. ఏంటండి, ఇది పెద్దగా వచ్చేసాయి 2 క్యాండిల్స్, హెవీ మూవ్ వచ్చింది. ఇలా హెవీ మూవ్ వచ్చేటప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మొదలు పెట్టండి. నేను అదే చెప్తున్నాను. నేను మనం 1:2, 1:3 కూడా దాటేస్తున్నది అంటే కొంత మ్యాక్సిమం ప్రాఫిట్ బుక్ చేసేసుకోండి. లేదు కంటిన్యూ చేస్తాను అన్నట్లయితే ఇలాంటి మూవ్స్ వచ్చేటప్పుడు కొంత మిస్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఓకే? ఇది బ్యాక్ రాగానే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎగ్జిట్ అంటే ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు చూసినటువంటి ప్రాఫిట్ కొంత లాస్ అవుతారు. అర్థమైందా? పెద్ద పెద్ద ట్రెండ్స్ క్యాప్చర్ చేయాలంటే అదొకటి ఉంది. సో అది కొంచెం ఎర్లీగా ఉండటం కోసం దీంట్లో మనం లీడింగ్ మోడ్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఎనేబుల్ లీడింగ్ మోడ్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఎర్లీ ఎగ్జిట్ ఇస్తుంది. ఇది చూసినట్లయితే మీకు కంప్లీట్గా ఈ గ్రే బార్ అనేది బుల్లిష్గా టర్న్ అయిపోయింది, అంటే మొత్తం ఎగ్జిట్ అయిపోమని చెప్పేసి. అర్థమైందా? సో అదన్నమాట. ఏది ఏమైనా కానీ మనకి కింద ఉన్నది ఏంటంటే మొమెంటం అనేది తెలియజేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే? నెక్స్ట్ ఇంకొక రకంగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది మీకు చూసినట్లయితే ఇంత లెంత్లో ఉంది, హాఫ్కి వచ్చేసింది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ. సో ఇంకా ఎగ్జిట్ అయిపోదామని ఎగ్జిట్ అయిపోవచ్చు, మీ ఇష్టం. ఇది పెరుగుతున్నంతసేపు అందులో ఉండొచ్చు, తగ్గుతున్నప్పుడు స్టార్టింగ్లోనే ఎగ్జిట్ అయిపోవచ్చు. దాన్ని ఎలా వాడుకోవాలన్నది మన ఇష్టం. ఇది జస్ట్ ఒక మొమెంటం అనేది తెలియజేస్తుంది. నేను సింప్లిఫై చేసుకోవటం కోసం, అందరికీ ఉపయోగం ఉండటం కోసం, యాజ్ లాంగ్ యాజ్ ద బార్స్ ఆర్ రెడ్, పిఎంపి బార్స్ రెడ్గా ఉన్నంతసేపు మీరు ఇది బ్యారిష్ ట్రేడ్ కాబట్టి కంటిన్యూ అవ్వచ్చు. ఫస్ట్ గ్రే బార్ వచ్చేటప్పుడు 50 to 60% ఎగ్జిట్ అయిపోండి. నెక్స్ట్ బుల్లిష్ బార్ ఎప్పుడైతే వస్తుందంటే జీరో లైన్ కంటే పైన ఎప్పుడైతే వస్తుందో అక్కడ కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోండి అని చెప్తున్నాను. ఓకే? బట్ మళ్ళీ చెప్తున్నానండి, ఆప్షన్ బయ్యింగ్ చేసే వాళ్ళు
ప్రాఫిట్ అనేది బుక్ చేయటం అలవాటు చేసుకోండి. ఎందుకంటే షార్ప్ రికవరీస్లో మీకు ప్రీమియం అనేది డ్రాస్టిక్గా మళ్ళీ వచ్చిన ప్రాఫిట్ పోతూ ఉంటుంది. సో దట్స్ వై ప్రాఫిట్ బుకింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. ఒక 10% 20% ప్రాఫిట్ చూసారంటే రోజుకి 10% 20% అంటే తక్కువ కాదు. కాబట్టి ఎగ్జిట్ అవటం అలవాటు చేసుకోండి. ఓకే, జస్ట్ ఒక కొంచెం క్వాంటిటీ అనేది ఉంచుకొని దాన్ని బేస్ చేసుకొని ఈ మొమెంటం ద్వారా రైడ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క ఎంట్రీ చూద్దాం. నెక్స్ట్ ఇది చూసినట్లయితే మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది కదా కన్సాలిడేషన్. మళ్ళీ అదే ఏరియా నెంబర్ ఆఫ్ టైమ్స్ రెస్పెక్ట్ తీసుకుంది కాబట్టి దీన్ని మనం ఒక ఇంపార్టెంట్ లెవెల్గా చూసుకున్నాం. అది క్లీన్గా బ్రేక్ అయింది. ఆ బ్రేక్అవుట్ లెవెల్ని పైన దాటి వెళ్ళినట్లయితే ఎస్ఎల్ అది పెట్టుకొని ఫస్ట్ 1:1 దగ్గర, నెక్స్ట్ అది రాగానే మనం ఏం చేస్తున్నాం, ఎంట్రీ కన్ఫర్మేషన్ కోసం వీఆర్ యూజింగ్ దిస్ రెడ్ బార్ ఉంది కాబట్టి పిఎంపి బార్ బ్యారిష్ కన్ఫర్మేషన్. కొంత మనం 1:1 వచ్చాక బుక్ చేసేసి ఇక్కడ మళ్ళీ చూడండి ఈ కన్సాలిడేషన్లో మనం ఇందులో ఉండాలా ఎగ్జిట్ అయిపోవాలనే డౌట్ వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం, వీ విల్ బి టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ దిస్. ఈ కన్సాలిడేషన్ ఉన్నంతసేపు ఇక్కడ మనకి రెడ్ బార్సే ఉన్నాయి కాబట్టి యూ కెన్ స్టే ఇన్ దట్ పర్టికులర్ ట్రేడ్. ఎప్పుడైతే కంటిన్యూస్గా ఆ రెడ్ బార్స్ దాటి పెద్ద బార్స్ ఎప్పుడైతే పెద్ద క్యాండిల్స్ వచ్చాయో, ఇలా పెద్ద క్యాండిల్స్ వచ్చేటప్పుడు మీకు రిస్క్ రివార్డ్ రేషియో ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ 4 దాటేసింది. మీరు ఎగ్జిట్ అయిపోవాలంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇంకా పెద్ద మూవ్ వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే కొంత గ్రే బార్ కోసం వెయిట్ చేసి ఇది చూడండి షార్ప్గా రివర్స్ అయింది. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో వచ్చిన ప్రాఫిట్ పోయిందని మళ్ళీ అప్పుడు బాధపడకూడదు. అది చెప్తున్నాను నేను మీకు, అర్థమైందా? కాబట్టి ఏంటంటే అలా మీరు ఫాలో అవుతూ ఉన్నట్లయితే సరిపోతుంది. ఇది గ్రే బార్ ఎప్పుడు వచ్చిందో అక్కడ 50% ఎగ్జిట్, పైకి ఎప్పుడైతే వచ్చేసిందో 100% ఎగ్జిట్. క్లియర్? సో దట్ సింపుల్. ఓకే, నెక్స్ట్ ఇది చూసినట్లయితే మీకు చాలామంది ఇది ఐడెంటిఫై చేసి ఉంటారు, అందువల్ల దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఇది చూసినట్లయితే ఇదిగోండి ఇలా మనం ఒక కైండ్ ఆఫ్ ఛానల్గా తీసుకోవచ్చు. ఇది వెంటనే వచ్చేసింది కదా, మొత్తాన్ని కలిపి ఒక వీక్గా తీసుకున్నట్లయితే ఇది దాటి బయటకు వచ్చాక ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ అంత కాన్ఫిడెంట్గా లేకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ మనకి ఈ బ్రేక్ డౌన్ క్యాండిల్స్లో క్లారిటీ లేదు, పెద్ద క్యాండిల్ ఎక్కడా లేదు. నెక్స్ట్ ఈ ఏరియా అంతా కూడా కొంత కన్సాలిడేషన్ జోన్, పోనీ అట్లీస్ట్ ఇవైనా పెద్ద పెద్ద రివర్సల్స్ ఉన్నాయా అన్నట్లయితే లేదు, జస్ట్ ఒక చిన్న రీట్రేస్మెంట్ అలా. కాబట్టి స్ట్రెంత్ లేదు కాబట్టి దీన్ని నేను ఎంట్రీగా మాట్లాడలేదు. బట్ ఇక్కడ దీన్ని రెసిస్టెన్స్గా తీసుకొని కొంత కన్సాలిడేట్ అయ్యి ఫాస్ట్ మూవ్ అయితే కిందకు వచ్చింది. కాబట్టి దీని అంత ఎంట్రీ అని చెప్పను, బట్ ఒకవేళ తీసుకున్నా కూడా తప్పు అయితే కాదు. ఓకే, ఈవెన్ దేర్ మనకి బ్రేక్ డౌన్ అనిపించి ఈ క్యాండిల్స్లో ఎంట్రీ తీసుకుందాం అని అనిపించింది అనుకోండి, లెట్ మీ క్లారిఫై. అలాంటి సిచ్యువేషన్లో మనకి పిఎంపి ఎలా హెల్ప్ చేస్తుందంటే, ఒకవేళ మీకు ఎంట్రీ తీసుకుందాం అనిపించింది, బయటకు వచ్చింది ఎంట్రీ తీసేసుకుందాం అని, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క క్యాండిల్స్లో మనకి గ్రే బార్సే ఉన్నాయి. గ్రే బార్స్లో మాత్రం ఎంట్రీ తీసుకోవద్దు, బేరిష్ ఎంట్రీ అయితే. ఫస్ట్ రెడ్ బార్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇక్కడ రెడ్ బార్ వచ్చింది ఈ క్యాండిల్లో, తర్వాత మనం ఎంట్రీ ఒకవేళ తీసుకున్నట్లయితే మూవ్ వచ్చింది, అలాంటప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకొని లేదా ఫస్ట్ గ్రే క్యాండిల్ వరకు వెయిట్ చేసి అక్కడైనా ప్రాఫిట్ బుక్ చేసేసుకోవాలి. అర్థమైందా? సో అదనమాట. ఓకే, తర్వాత మనకి మళ్ళీ ఈ లెవెల్ ఏదైతే ఐడెంటిఫై చేసుకున్నా అది పైకి బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. ఈ లెవెల్ బేస్డ్గా మనం ఎస్ఎల్ దాటి కింద క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోతాం కాబట్టి ఎస్ఎల్ ఇలా పెట్టుకున్నాం. చాలా మంచి మూవ్ ఇచ్చిందండి. సో ఫస్ట్ కంటిన్యూస్గా గ్రీన్ క్యాండిల్స్ వచ్చే వరకు మీరు ఎగ్జిట్ గురించి ఆలోచించొద్దు. ఏంటంటే ఇక్కడ గ్రీన్ వచ్చాయి. ఎప్పుడైతే పెద్దది వచ్చింది మీకు 1:1 వచ్చేసినప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది మ్యాండేటరీ. నేను ప్రతిదీ చెప్పను దాని గురించి ప్రతిసారి. అలా వచ్చిన తర్వాత గ్రీన్స్ ఉన్నంతసేపు మీరు ఆలోచించక్కర్లేదు. ఈవెన్ పిఎంపి కూడా చూడాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఎప్పుడైతే మీకు ఇక్కడ స్లో అవుతుందని అనిపించిందో అప్పుడు యూ విల్ ఇమీడియట్లీ గో టు ద పిఎంపి. ఓకే, సో అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గ్రీన్ బార్సే ఉన్నాయి. ఈ కన్సాలిడేషన్ అంతా కూడా ఎక్కడ నుండి మీకు గ్రే బార్ వచ్చింది, ఫస్ట్ గ్రే బార్ ఇక్కడ వచ్చింది. క్లియర్? సో ఈ క్యాండిల్లో మనకి గ్రే బార్ రావడం జరిగింది. ఆల్రెడీ హ్యూజ్ ప్రాఫిట్లో ఉన్నావా లేదా? సో ఇలాంటి పెద్ద మూవ్స్ వచ్చేటప్పుడు మీకు ఇది బాగా హెల్ప్ చేస్తుందండి. కన్సాలిడేషన్లో ఉండేటప్పుడు కొన్నిసార్లు మనకి నాయిస్ వస్తుంది. అలాంటప్పుడు మరి వచ్చిన ప్రాఫిట్లో కొంత విడిచిపెట్టాలి. బట్ పెద్ద ట్రెండింగ్ మూవ్స్ వచ్చేటప్పుడు మాత్రం మీకు చాలా హెల్ప్ చేస్తుంది. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నుంచి కూడా మనకి బుల్లిష్నెస్సే ఉంది, కానీ ఇక్కడ ఎంట్రీ అని తీసేసుకోకూడదు. మనం దీన్ని వాడేటప్పుడు మాత్రం లెట్ మీ క్లారిఫై వన్స్ అగైన్, సింప్లీ సమ్మరైజ్ చేస్తాను నేను. మనం దీన్ని 1 minute కాకుండా ఇంకెందులో అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం నిఫ్టీ 1 minute కోసం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ట్రేడ్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ చేసుకునేటప్పుడు
వచ్చినప్పుడు ముందుగా ఎంట్రీ డిసైడ్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ అవర్ ఓన్ అనాలిసిస్. ఆ ప్రైస్ యాక్షన్ పరంగా ఎంట్రీ డిసైడ్ చేసుకొని ఎస్ఎల్ కూడా మనం డిసైడ్ చేసుకున్న తర్వాత 1:1 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అనేది కొంత ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇది ఎప్పుడు కూడా మిస్ అవ్వకండి మీరు ఎందులో ట్రేడ్ చేస్తున్నా కానీ. తరువాత మీకు ఫస్ట్ గ్రే బార్ అంటే మొమెంటం తగ్గుతోంది అని మీకు పిఎంపిలో వచ్చేటప్పుడు అక్కడ మీరు ఇంకొంత ప్రాఫిట్ బుకింగ్ నన్ను అడిగితే 50 to 60%. ఇది స్టాండర్డ్ రూల్స్ ఏం కాదండి. యూ కెన్ ట్వీక్ ద పిఎంపి, మీరు దాన్ని ఎలా కావాలంటే అలా అప్లై చేసుకోవచ్చు. అది మొమెంటం సజెస్ట్ చేస్తుంది. నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో పెద్ద పెద్ద ట్రెండింగ్ మూవ్స్ నేను క్యాప్చర్ చేయాలి అనుకున్నట్లయితే ఇది ఫాలో అవ్వండి నేను చెప్తున్నాను. నెక్స్ట్ సెకండ్ గ్రే బార్ అని కాదు, ఇక్కడ బుల్లిష్ గ్రే బార్ అండి, అబోవ్ జీరో లైన్. బుల్లిష్ గ్రే బార్ ఎక్కడ వస్తుందో అక్కడ 80 to 90% ఎగ్జిట్ అయిపోయి మనం బుల్లిష్ ట్రేడ్ తీసుకున్నట్లయితే రెడ్ బార్, బ్యారిష్ ట్రేడ్లో ఉన్నట్లయితే గ్రీన్ బార్ కనిపించగానే 100% ఎగ్జిట్ అయిపోవాలి. ఈ మూడు కూడా పిఎంపి రిలేటెడ్గా. లేదు నేను అలా కాదు 1:1 దగ్గర కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను, 1:2 దగ్గర కొంత, 1:3 దగ్గర కొంత, అలా ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ వాట్ ప్రాఫిట్ యూ హ్యావ్ ఆల్రెడీ మేడ్, నో ప్రాబ్లం. అలా అయితే ఎక్కడైనా మీ ఇష్టం, మనం ఎగ్జిట్ అవ్వచ్చు. పెద్ద ట్రెండ్స్ ఇదిగోండి, ఇంత పెద్ద మూవ్, ఇక్కడ వచ్చిన పెద్ద మూవ్ క్యాప్చర్ చేయాలనుకున్నట్లయితే దిస్ విల్ హెల్ప్. సో అది 1 minute టైం ఫ్రేమ్, జస్ట్ 5 minutesలో సింపుల్గా చూపించేస్తాను. ఇక్కడ ఎప్పుడైతే కిందన క్లోజ్ అయిందో మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. అదేంటి బ్రో చిన్న విక్ ఉంది కదా కిందన, ఎంట్రీ తీసుకోవచ్చా తీసుకోకూడదా అని డౌట్ వస్తుంది. ఇంత పెద్ద బ్యారిష్నెస్ ఉండేటప్పుడు విక్ నెగ్లెక్ట్ చేయొచ్చు మనం. ఓకే, తర్వాత డౌన్ సైడ్ మూవ్ వచ్చింది. ఇక్కడ మనకి ఇదే 1 minutలో ఈ పాయింట్ ఆఫ్ టైం ఎంట్రీ మాట్లాడుకున్నాం, మూవ్ వచ్చింది. అగైన్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో 1 minutలో ఒక ఎంట్రీ మాట్లాడుకున్నాం. 5 minutలో చూసినట్లయితే ఇది అసెండింగ్ ఛానల్, ఇది బ్రేక్ డౌన్ మూవ్ అయితే వచ్చింది. సో ఇది మనం అబ్జర్వ్ చేసినటువంటి ప్రైస్ యాక్షన్. ముఖ్యంగా కొంచెం ఓపిక్గా ఎవరైతే చూస్తారో ఎవ్రీడే మన వీడియో, నాకు టైం ఉన్నప్పుడైతే చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్కసారి కొంచెం ఫాస్ట్గా చేసినా కానీ మీకు అర్థమయ్యే విధంగానే ఉంటుంది. బట్ డీటెయిల్డ్ వీడియోస్ వచ్చేటప్పుడు మాత్రం మిస్ అవ్వకండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ పిఎంపి గురించి నాకు చాలామంది అడుగుతూ ఉన్నారు. నేను చెప్పాను ఆల్రెడీ, మీకు అరౌండ్ నవంబర్ ఎండింగ్ కల్లా మీకు దీని యాక్సెస్ గురించి ఎలా ఏంటనే చెప్తాను. ఈ లోపల నేను లైవ్లో టెస్ట్ చేస్తున్నాను అన్నాను కదా, సో లైవ్ మార్కెట్లో టెస్ట్ చేసి దీన్ని ఇంకొంచెం ఎలా మీకు ఉపయోగపడే విధంగా మార్చాలి అనేది కూడా నేను చెక్ చేస్తున్నాను. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్రెడీ లీడింగ్ మోడ్ కూడా ఎనేబుల్ చేసాం, అది ఆల్రెడీ ప్రీవియస్గా మనం పెట్టుకున్నది. బట్ ఎప్పుడైనా సరే మీకు యాక్సెస్ వచ్చాక దీని మీద కొంచెం మీరు కూడా సొంతంగా రీసెర్చ్ చేయండి. దీని గురించి ఎవరైతే కొంచెం ఎక్సైట్ అయ్యి నాకు కావాలి అని అడుగుతున్నారు, కొంచెం నవంబర్ వరకు వెయిట్ చేయండి. ఈ లోపల మీరు ఎంట్రీ అనేది మాస్టర్ చేయండి. దట్స్ వై నేను చెప్తున్నాను, మన నిఫ్టీ గురుకులంలో ఉన్నటువంటి వీడియోస్ మినిమం 40 వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే, 40 చూడాలని కాదు నేను చెప్పేది, మినిమం 40 అన్ని క్రొనలాజికల్ ఆర్డర్లో చూసుకొని వచ్చేసినట్లయితే మీకు ఇంకే ప్రైస్ యాక్షన్ కోర్స్తో పని ఉండకపోవచ్చు, క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై, జై హింద్.